క్రైస్తవ మందిరాల జోలికి వెళ్ళిన వాడు ఎవ్వడు బాగుపడడు. గుర్తుపెట్టుకో. రఘురామకృష్ణరాజు ఏ పని చేయకూడదో ఆ పని నువ్వు చేశావు. ఇదిగో క్రైస్తవుల పక్షాన సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. మా వాళ్ళు తిరగబడకపోవచ్చు పోరాడడానికి నీ మీదికి, మా వాళ్ళు బూతులు మాట్లాడకపోవచ్చు, మా వాళ్ళు గొడవలు చేయకపోవచ్చు. క్రీస్తు నేర్పినటువంటి నినాదం ప్రేమతత్వం కాబట్టి ప్రేమతత్వం చేత ప్రార్థన చేద్దాంలే అని ఉండొచ్చు. ఒకరో ఇద్దరో ముగ్గురో 10 మందో నాలాంటి నాయకులు వచ్చి అక్కడికి నిరాహార దీక్షలు చేయొచ్చు, ఆమర నిరాహార దీక్షలు చేయొచ్చు, ధర్నాలు చేయొచ్చు న్యాయం కోసం. కానీ వాడు చెప్తున్నా, క్రైస్తవుల జోలికి వచ్చిన వాడిని ఎవ్వడు నా క్రీస్తు ప్రభువులు వాడు విడిచిపెట్టడం. క్రైస్తవుని ముట్టినవాడు క్రీస్తు కనుగుడ్డు ముట్టిన వాడితో సమానం. క్రైస్తవుల్ని ముడితేనే ఎలా ఉంటుందంటే, ప్రభువుని ఆరాధించుకోవడానికి కట్టుకున్న మా మందిరాలు కూర్చుని మన దేవుడు వదిలిపెడతాడా? అనుభవిస్తున్నాం ఈరోజు. ఏమైంది? సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సుమారు 2,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని బ్యాంకుల్లో ఎగ్గొట్టావు. ఈరోజు ఏమైపోయింది? బెడిసి కొట్టింది. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చింది, వచ్చావు రోడ్డు మీదకి వచ్చావు. ఎంతవరకు వెళ్తా చూస్తూ ఉండవు. క్రైస్తవుల జోలికి వచ్చావు, సంఘాలు కొలగొట్టావు, పేదల కన్నీళ్లు చూసావు. ఈరోజు నీ బతుకు ఏమైపోతుంది? నీ స్థితి ఏమైపోతుంది? నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? సామాన్య ప్రజలు క్రైస్తవులు అంటే చేతకాని వాళ్ళు, అసమర్థులు, అమాయకులు, తిరుగుబాటు చేయలేని వాళ్ళు. ఏమంటే అక్రమంగా కట్టుకున్నారు, పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు, కాలువ దగ్గర కట్టుకున్నాడు, పరుంబొక స్థలంలో కట్టుకున్నారు. పెద్ద పెద్దల్లో కూడా కనిపించాలా నీకు? క్రైస్తవుడు మాత్రమే కట్టుకున్నాడా? దళితుడు మాత్రమే కట్టుకున్నాడా? ఇతర కులాల వాళ్ళు ఎవడు కట్టుకోలేదా? ఎవడు ఉన్నాడు కట్టుకోలేదా? నీ కంటికి కనపడేది అమాయకపు ప్రజలు, దళితులు, క్రైస్తవులు. ఎందుకంటే నువ్వు క్రైస్తవ వ్యతిరేకివి.